ఈ ఆలయం కూలగొట్టబడి ఆ పక్కన ఉన్నటువంటి విగ్రహమే ప్రధాన విగ్రహం. ఆ విగ్రహాన్ని కూడా భూస్థాపితం చేసేసారట. సునామీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఉండొచ్చు. హాయ్ గైస్, ప్రస్తుతం మనం అయితే అష్టాదశ శక్తి పీఠాలైన పిఠాపురం శ్రీ పూర్వీతికాదేవి అమ్మవారి శక్తిపీఠం దగ్గర అయితే మనం వెళ్ళబోతున్నాం అనమాట. మీరు ఆ పైన హోర్డింగ్ చూసారు కదా, ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్. మనం ఎలా కొంచెం దూరం పోతే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ టెంపుల్ అయితే అంత అష్టాదశ శక్తి పీఠాలలో ఉన్న టెంపుల్ అయినప్పటికీ పెద్దగా టెంపుల్ అయితే ఏమీ ఉండదు అనమాట, చిన్నగానే ఉంటుంది టెంపుల్ అయితే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాను. సో ఇలా కొంచెం స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే మనకైతే టెంపుల్ అయితే వస్తుందన్నమాట. సో మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే మీరు కాకినాడ దగ్గర జిల్లాలో ఉన్న పిఠాపురం వచ్చి ఈ టెంపుల్ అయితే విజిట్ చేయొచ్చు. సో నియర్లీ 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కాకినాడ నుంచి ఇక్కడికి. సో మీరైతే విజిట్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుంది పెంకుటిల్లులో ఉందన్నమాట. ఇది పెద్దగా ఏం లేదు, చూడొచ్చు టెంపుల్. సునామీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఉండొచ్చు. ఈ ఆలయం కూలగొట్టబడి ఆ పక్కన ఉన్నటువంటి విగ్రహమే ప్రధాన విగ్రహం. ఆ విగ్రహాన్ని కూడా భూస్థాపితం చేసేసారట. అంటే దండయాత్ర చేసిన వాళ్ళు ఏదైనా ఏనుగులోనైనా పారేస్తారా, లేకపోతే వాళ్ళు ఏదైనా చేస్తారని మన వాళ్ళు ఏదైనా దాచారో తెలియదు, కానీ సుమారుగా ఒక 300 సంవత్సరాలు ఆ భూ అంతర్భాగంలోనే ఉండిపోయిన తర్వాత తీయడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో చెప్పే ముందు అసలు 500 సంవత్సరాల క్రితం ఎప్పటిది అనేది మనం పరిశీలిస్తే, ఒక ఆలయం యొక్క కాల నిర్ధారణ చెయ్యాలి అంటే 3 ప్రమాణాలు తీసుకుంటాం మనం. 1 పౌరాణిక నేపథ్యం, 2 చారిత్రక ఆధారాలు, 3 ఆర్కియాలజికల్ గైడ్లైన్స్. పౌరాణిక నేపథ్యం చూసుకుంటే ఏ యుగంలో చూసినా మనకి ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరులే మనం చెప్పుకుంటాం. కృతయుగంలో కూడా పార్వతీ పరమేశ్వరులు అని చెప్పారు, కానీ పరమేశ్వరుడు సతీదేవిని ఎక్కడా చెప్పినట్టు లేదు. అంటే సతీదేవి కాలము అంటే కృతయుగానికంటే ముందు, లేకపోతే కృతయుగ ఆరంభ సమయంలో జరిగినటువంటి సంఘటన. ఆ సతీదేవి యొక్క శరీర భాగాలు 18 చోట్ల విడిపెడితే ఏర్పడ్డ పీఠాలు. కొంతమంది ఈ మధ్య సోషల్ మీడియాలో పార్వతీదేవి అని పెడుతున్నారు, అది చాలా తప్పు. పార్వతీదేవి కంటే కూడా ముందు ఆవిడ ప్రథమ రూపమైనటువంటి సతీదేవి కాలం నాటిది. సతీదేవి అని చెప్పినా పార్వతీదేవి అని చెప్పినా ఆవిడ శక్తి స్వరూపిణి, రూపరహితం. మనం మానవులం కాబట్టి మన శరీర భాగాలను ఆవిడకి ఆపాదించి ఇక్కడ ఈ భాగం అని చెప్పాను తప్పించి, కానీ శక్తికి రూపం లేదు. దేవుని నమ్మినవాడు కూడా, నమ్మని వాడు కూడా శక్తిని నమ్ముతాడు. శక్తి లేనిదే సృష్టి లేదు. ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు రన్ అవుతుందంటే అండర్ కంట్రోల్ ఆఫ్ ది పవర్. ద పవర్ మీన్స్ గాడ్. లేకపోతే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అనుక్షణం మన శరీరంలో నిర్మాణ విచ్ఛిన్న క్రియలు జరుగుతుందంటే ఒక శక్తికి అనుసంధానంగానే. ఆ శక్తే దైవత్వం. నువ్వు ఏ రూపంలో కొలుచుకున్నా ఆ సృష్టిని నడిపే ఆ శక్తికే చెందుతుంది అన్నటువంటి ధర్మం మనది. ఏదైనా పౌరాణిక నేపథ్య ప్రకారం అంత ప్రాచీనమైనది. చారిత్రక ఆధారాల ప్రకారం చూసుకుంటే దరిదాపు 300 సంవత్సరాల క్రితం ఈ ఊరిని పిష్టపురము అనేవారు. అంటే పృష్ఠభాగం పడ్డ ప్రదేశం కాబట్టి పిష్టపురము అన్నారు. తర్వాత పీఠ భాగం కాబట్టి పీఠికాపురం, పిఠాపురంగా రూపాంతరం చెందింది. ఈ పట్టణానికి ఏ పేరు వచ్చినా ఈ ఆలయాన్ని బట్టే ఆ పేరు వచ్చింది. పురుహూతికాపురం అని కూడా కొంతకాలం పిలిచినట్టు ఆధారాలు ఉన్నాయి. అలాంటి ప్రాచీనమైన చారిత్రక ఆధారాలు గల పట్టణం. ఈ ఆలయం బేస్ చేసి ఆ పేరు వచ్చింది. అలాగే ఆ చెక్క విగ్రహం కూడా, అంటే పైన వెండి కవచం వేశారండి ఈ మధ్యకాలంలో. బేసికల్గా చెక్కతో చేసిన విగ్రహం. అప్పట్లో అంటే ఒక 1000 ఏళ్ల క్రితం ఇతర మతస్థుల దండయాత్రలకు ముందు చెక్క విగ్రహాలే ఉండేవి. మీరు పాతాలయాలు పరిశీలించండి. అత్తి వరదరాజస్వామిని మొన్న కంచి వెళ్ళారు. అలాగే పూరి, వాడపల్లి, తొలి తిరుపతి, ఇవన్నీ కూడా చెక్క విగ్రహాలే ఉండేవి. ఒక విగ్రహం చెక్కాలంటే ఆ స్థపతులను ఉండేవారు. ఈ విశ్వబ్రహ్మల్లో వాళ్ళు కొన్ని సంవత్సరాలు అడవిల్లో గాలించి ఆ చెట్లు అన్వేషించి చెట్టుగా ఉండగా ఒక విగ్రహాన్ని చెక్కేవారు. తర్వాత రాతి విగ్రహాలకి మారారు మన వాళ్ళు. అలాగా ఆ రకంగా చూసినా కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆలయం. చారిత్రకంగా చూసినా, పౌరాణికంగా చూసినా, ఆర్కియాలజికల్ గైడ్లైన్స్ ప్రకారం చూసినా 3 విధాల ప్రాచీనమైనటువంటి ఆలయం. ఇందాక చెప్పాను కదా, మరి దండయాత్రల వల్ల కొలగొట్టబడిందా, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏరా డ్యామేజ్ జరిగిందా తెలియదు, కానీ సుమారుగా 300 ఏళ్ళు
భూస్థాపితం అయిపోయిన తర్వాత 18వ శతాబ్ది కాలంలో మళ్ళా తీసి అంత ఆలయం కట్టాలని చాలా ప్రయత్నాలు చేసినా ఎందుకో కట్టలేకపోయారు. శక్తిపీఠం అనేసరికి ఏదో భయం, ఎలా కట్టాలి, ఏ వస్తువు కట్టాలనేటువంటి సందేహాలు. ప్రధానమైన సందేహం పీఠభాగము అన్నది కూడా అది బహిర్గత ప్రదేశం కాకపోవడం వల్ల కూడా కట్టలేకపోయారు. ఎందుకంటే మనకి ప్రతిదానికి ఒక భయం అన్నది భక్తిని డామినేట్ చేసేస్తుంది. ఒక దీపం పెట్టాలంటే భయం, 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, కొబ్బరి నూనె వేయాలా, ఆవు నెయ్యి వేయాలా, నువ్వుల నూనె వేయాలా, పత్తితో ఒత్తు చేయాలా, బట్టతో చేయాలా, ఇలాంటి సందేహాలు ఉంటే అంత పెద్ద శక్తిపీఠ నిర్మాణం చేయాలంటే ఎన్ని భయాలు సందేహాలు ఉంటాయి. ఈ భయాలు సందేహాల నేపథ్యంలో అనేక ప్రయత్నాలు చేసినా మరి ఆవిడ సంకల్పం లేదేమో ఈ రోజు వరకు కూడా ఆలయ నిర్మాణం జరిగినప్పటికీ ఆ శక్తి నిక్షిప్తమైనటువంటి చోటు పిఠాపురం పాత బస్ స్టాండ్లో శిష్టికరణాల వీధిలో ఉన్నటువంటి ఈ మూల శక్తిపీఠ అమ్మవారి ఆలయం అంతా మహామహిమాన్వితమైనటువంటిది. ఆ పక్కన వెలిసినటువంటి మూల విగ్రహమే, వెండి కవచం వేసినటువంటి చెక్క విగ్రహమే మూల విగ్రహం. తర్వాత ఒక 40 ఏళ్ల క్రితం రూపక విగ్రహం అని పెద్ద విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఆ మూలస్థానం అయినటువంటి ఈ పురుహూతిక అమ్మవారి ప్రాచీన ఆలయం శిష్టకరణాల వీధిలో పిఠాపురంలో ఉన్నటువంటి ఆలయం దర్శించుకుని ధర్మబద్ధమైనటువంటి ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుంది. జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడకి 18 కిలోమీటర్లు, సామర్లకోట రైల్వే జంక్షన్కి 15 కిలోమీటర్లు ఉంది. ఈ ఆలయం ఎదురుగుండానే బస్సు ఆగుతుంది. రైల్వే స్టేషన్ నుంచి కూడా నడిచి వచ్చేసే అంత తక్కువ దూరంలో ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమో పురుహూతిక మాత్రే నమః. నేను హైదరాబాద్లో ఉంటాను, కానీ మేము పుట్టి పెరిగింది విశాఖపట్నం. ఓకే. ఈ ఆలయం గురించి మా ఆవిడకే తెలుసు, తను తీసుకొచ్చింది. పిఠాపురం అంటే ఫేమస్ దత్తాక్షేత్రం అని తెలిసింది, కానీ ఇక్కడ శక్తిపీఠం ఉందని చెప్పి మాకు నిన్నే తెలిసింది. శక్తిపీఠం ఉందని తెలుసుకుని ఇక్కడ వెతుకుంటూ వచ్చి మేము చాలా అసలు కాశీలో కూడా బోల్డ్ శక్తిపీఠాలు చూసుకుని వచ్చాం. సో ఇంకే బాగా నాలెడ్జ్ ఉంటుంది దీనికి. ఓకే. ఇంతకుముందు ఇదే ఫస్ట్ టైం మీరు రావడం? పిఠాపురం ఇది ఫస్ట్ టైం. ఓకే. మీరు దీని గురించి చెప్పాలా? మీకు ఎలా తెలుసు శక్తిపీఠం? నాకు తెలుసుకి పిఠాపురంలో శక్తిపురం ఉందని. జస్ట్ నేను గూగుల్ మ్యాప్స్లో పేరు పెట్టాను, ఇక్కడ వచ్చామండి. యా, థ్యాంక్ యూ.